జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి వెజిటేరియన్స్ అందరికీ ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు కానీ నేను గదిలోకి వెళితే కైలాష్ గారు నన్ను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తారేమో. ఇంటి దగ్గర అంటే పనుందను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. ఇక్కడ అవకాశం కూడా ఉండదు. ఆయన్ని బాధ పెట్టిందని అవుతానేమో. ఏం చేయాలి? అమ్మ రాధిక, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఈ టైంలో నిద్రపోకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? అల్లుడు గారు నీకోసం చూస్తున్నారేమో. వెళ్ళి పడుకోమ్మా. అలాగేనమ్మా. రాధిక, ఏంటమ్మా? సమస్య ఏం లేదు కదా? అంతా బానే ఉంది కదమ్మా? బానే ఉందమ్మా, అసలు ఏ సమస్య లేదు. అది కాదమ్మా, రాజేశ్వరి దేవి గారు వచ్చి మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసు స్థిమిత పడ్డం లేదు. మీ కాపురం ఏమవుతుందోనన్న భయంతో సరిగ్గా నాకు నిద్ర కూడా పట్టడం లేదు రాధిక. నా కాపురానికి వచ్చిన నష్టం ఏమీ లేదమ్మా. నువ్వివేవి ఆలోచించకుండా పడుకో. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నానమ్మా. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకో, నీ కూతురు తప్పు చేయదు. నాకు తెలుసమ్మా, కానీ తల్లిగా నాకుండే కంగారు నాకుంటుంది కదా, అందుకే అడిగాను రాధిక. సరేమ్మా, నువ్వెళ్ళు. అలాగే కిచెన్లో పాలున్నాయి, అల్లుడు గారికి తీసుకెళ్ళివ్వు. భగవంతుడా, నా చిన్న కూతురు జీవితం బాగానే ఉంది. కానీ పాపం రాధికే ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదని తన భారాన్ని తన మీదే వేసుకుంటుంది. నా పెద్ద కూతురి జీవితం బాగుండేలా చూడు స్వామి. రేయ్, శ్రీవల్ వచ్చేసిందిరా.
శ్రీవల్లి, ఏంటి నీ అవతారం? ఏమైందండి? నేనెలా రెడీ అవ్వమన్నాను, నువ్వెలా రెడీ అయ్యి రాము. ఏంటిది? నువ్వేంటి? నీ అవతారం ఏంటి? మీరే గిట్లా రెడీ చేయమని చెప్పిండ్రంట. నేనా ఇలా రెడీ కమ్మని చెప్పింది? నేనా ఇలా అప్పలమ్మలా చీర కట్టుకొని రమ్మని చెప్పింది? మీరు పంపిన బ్యూటిషియన్ పిల్లగాల్లో గిదే చీర తీసుకొచ్చి కట్టింది. నేను ఈ శారీ పంపించానా? అవు, మీరే పంపించిండ్రు. గిట్లనే రెడీ కావాలని తయారు చేసిండ్రు. మీకు గిట్లనే ఇష్టం కావచ్చు అనుకొని నేను రెడీ అయినా. నేనేం చేయాలి? నేను చెప్పడం సారీ అండి, తప్పైంది. తప్పు నీది కాదు. ఎవరు చేశారో ఎక్కడ జరిగిందో అర్థమైంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఈ సామ్రాట్ని ఓడించలేరు. ఏమండి, నేను గిట్ల తయారైతే మీరు ఓడిపోతారా? నో, కానీ నేనే నిన్ను రెడీ చేస్తా. ఒక్క నిమిషం. ఏంది గిట్లయింది? ఈయన గింత బాధపడతారనుకుంటే నేను గల్ల మాట వినేదాన్నే కాదు. ఈయనకి నచ్చినట్టే తయారైతుండే. దేనికి? కంఫర్ట్ కోసం. నాకు బెడ్ మీద కంఫర్ట్ గానే ఉందండి. నాకు కంఫర్ట్ గా ఉండడం లేదు. ఏ అంటే పోనీలే పాపం, కిందేం పడుకుంటుందిలే అని బెడ్ మీద పడుకోవడానికి పర్మిషన్ ఇస్తే కామ్గా పడుకోకుండా ఓసారి చెయ్యేస్తున్నావు, ఇంకోసారి కాలేస్తున్నావు. నిద్రపోకుండా గుడ్లగోబులా నన్నే చూస్తున్నావు. అందుకే ఇతర అవసరమా? అవసరమే. మొగుడు భోజనం చేయకపోతే ఏ భార్య అయినా వచ్చి బతిమాలుతుంది. కానీ నువ్వేం చేసావే? గురక పెట్టి నిద్రపోయావు. మీరేగా తినమన్నారు. కోపంలో అంటాం, వదిలేస్తావా? నా మీద నీకు కన్సర్న్ లేనప్పుడు నీ మీద నాకెందుకు కన్సర్న్ ఉండాలి? అందుకే ఈ రోజు నుండి బెడ్రూమ్లో మనిద్దరి మధ్య అడ్డుగా ఈ తెర. పనుడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టి నవ్వాయంట, అలా ఉంది. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నావు? ఈ తెరని చూసి. కాలు చెయ్యి పడకుండా ఈ తెరేమైనా ఆపుతుందా ఏంటి? అంతేకాదు, కత్తి కర్ర కూడా అటు పక్క పెట్టుకున్నా. కాలు గాని చెయ్యి గాని పడిందో అమ్మా, ఒక్కటే వెయిట్. అప్పుడు నేను పేషెంట్ అయిపోతాను, మీరు ఖైదీ నంబర్ 786 అయిపోతారు. భార్య కాలు నరికిన భర్త అని పేపర్లో హెడ్లైట్ పెట్టి మీ కలర్ ఫోటో వేస్తారు. హాస్పిటల్లో నాకు ఫ్రూట్స్ పెడతారు, మీకు జైల్లో చెప్పకుడు పెడతారు. 100 గ్రాముల రైసు, 2 గ్లాసుల పాలు అంట. ఏంటి జరిగేది అదే మరి. ఇదిగో, నేనంత వైలెన్స్కి ఏం వెళ్ళను. నువ్వు నన్నేం భయపెట్టుకో. నువ్వు ఇటు తిరిగి పడుకో, నేను అటు తిరిగి పడుకుంటాను. నిద్రపోయాక నేను తెరతీస్తే నీ తోలు తీస్తాను. చూడు, నిజంగా నాకు నీ మీద మీ మీద గౌరవం ఉంటే నువ్వు ఈ తెర తీయకూడదు. ఎవరైనా తీస్తే అంటే ఏంటే? వెళ్ళి మా నాన్నకి చెప్పి ఆయనతో తీయిస్తావా? అయ్యయ్యో చిచి, నేను అలాంటి పనులేం చేయను. మరి తెర మీరే కట్టారు కదా, 24 hours లో మీ చేత్తోనే తీయిస్తాను. నా చేత్తోనా? నువ్వెవరిని బాధ పెట్టకూడదనుకుంటావు, కానీ దేవుడెందుకో కొన్ని విషయాల్లో నువ్వు మాటలు పడాలని రాసిపెట్టుంటాడు. నీ కడుపులో ప్రాణం పోసుకునే దీనికి ఆయుష్నివ్వలేదా దేవుడు?
నీకు బిడ్డలు లేరని నా కూతురు లాంటి వాళ్ళు నిన్ను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏడుస్తూ నీ బాధని కన్నీళ్లలో కలిపేసుకుంటున్నావా? ఎక్కడి నుంచో వచ్చిన ఆ అమ్మాయి కూడా అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా. నానమ్మా, ఏమ్మా, ఆ కళావతి అన్న మాటలకి ఏడుస్తున్నావా? తన మాటలేం పట్టించుకోవద్దు. అత్తయ్యే కావాలని రెచ్చగొట్టుంటుంది. ఎవరమ్మా నీకు పిల్లలు లేరు అంది? నేనున్నాను. చెప్పమను, నేను నీ కూతుర్ని కానని అనుమనెవరినైనా? అసలు అలాంటి వాళ్ళు అడిగినప్పుడు నానమ్మ కాదు, నువ్వు మాట్లాడాలి. నాకొక బిడ్డుంది, తన పేరు కళ్యాణి అని నువ్వే చెప్పాలి. అమ్మ కుమారి, ఈ ఇంటి కోడలిగా మొట్టమొదటిసారి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తున్నా. ఒక 5 నిమిషాలాగమ్మా, సిద్ధం చేస్తాను. ప్రతిదానికి నీ హడావిడేంటక్క? నేనున్నానన్న సంగతే మర్చిపోయావా? ఓనా అలాంటప్పుడు ముందే నువ్వు పూనుకొని చేయొచ్చు కదా. అయిన దానికి కాని దానికి సుమిత్రని అంటావేంటి? సుమిత్ర, నువ్వు కానీ. శోభన్ బాబుకి ఇంట్లో మధ్యదరువు బాగానే ఉన్నట్టుంది. శోభన్ బాబు ఎవరయ్యా? ఇంకెవరు, మన వియ్యంకుడు. 2 పెళ్లాల ముద్దుల మొగుడు. పెద్ద పెళ్ళం చిన్న పెళ్ళం మధ్య బాగా నొలిగిపోతున్నాడు. ఏవండి, అత్తయ్య గారిని చూసారా? చూశానండి. మన పెళ్ళప్పుడు కూడా అమ్మ ఇంతలా ఆనందపడలేదు. ఏమండి, మీరేనా కట్నం గురించి అడగండి. వాళ్ళని విడగొట్టనని అత్తయ్యకి మాటిచ్చాను కదండి. వాళ్ళని విడగొట్టకండి, వాళ్ళ అమ్మా నాన్నల్ని వీళ్ళ నుంచి విడగొట్టండి. వాళ్ళిక్కడుంటే ఎప్పటికైనా ప్రమాదమే. హారతి తీసుకోండి. అమ్మ కుమారి, వచ్చి దీపం వెలిగించు. అలాగే అత్తయ్య. ఆగు కుమారి. బాబాయ్, చెప్పమ్మా. పెళ్ళ అయిపోయింది కదా, మీ అమ్మాయి అదే నా చెల్లెలు కుమారి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది.
లిఫ్ట్ చేయి. అన్నయ్య ఎక్కడున్నావు విరాజ్? అదే దగ్గరలోనే పక్కనే ఉన్నాను. హాఫ్ అన్ అవర్ లో నా పెళ్లిరా, ఇంకా నువ్వు ఎక్కడ ఉంటే అలా? కొంచెం పనుంది అన్నయ్య, వచ్చేస్తున్నా. ఇంకా ఎక్కడ ఉంటే అలారా? ఇక్కడ అమ్మ అత్తయ్య వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అత్తయ్య ఏవో ముఖ్యమైనవి తేవాలని చెప్పిందంట కదా, త్వరగా వాటిని తీసుకురారా. అర్జెంట్ అంట పూజకి. ఇంట్లో పూజ ఫినిష్ చేస్తేనే గాని నేను అడుగు బయట పెట్టకూడదంట. త్వరగా రారా. ఆనంద్, ఫోన్ ఇలా ఇవ్వు. విరాజ్, నీకు ముందే చెప్పాను కదా, నా వల్ల కాదు, నేనే పనులు పట్టించుకోనని చెప్పుంటే మా బాధలేవో మేం పడేవాళ్ళం కదా. నిజం చెప్పు విరాజ్, ఇప్పుడు నువ్వు ఆ చైత్రతోనే ఉన్నావు కదా? ఇకంతా అర్థమైపోయింది, నువ్వు కావాలనే చేస్తున్నావు. అత్తయ్య అలాంటిదేం లేదు, నేను వస్తున్నాను. ఓకే, ఏదో తేవాలన్నావు కదా, అది తీసుకునే వస్తాను. విరాజ్, ఇవన్నీ కాదు. మాటలతో సమయం వృధా చేయకుండా 10 నిమిషాల్లో నువ్వు నా పక్కన ఉండాలి. ఉంటున్నావు అంతే. అన్నయ్య 10 minutes లో అక్కడ ఉండాలంట. సరే, టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళు. ఎవిడెన్స్ దొరకకుండా ఎలా వెళ్ళేది? వాళ్ళవి ఇంకా రాలేదు. రావడానికి ఎంత సమయం పడుతుందో ఏమో. నేనున్నాను కదా విరాజ్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పాపం ఆనంద్ గారు కంగారు పడుతూ ఉంటారు. నిన్నొక్కదాన్ని ఇక్కడ వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు? విరాజ్, సమస్యని పరిష్కరించాలంటే కొన్ని డెసిషన్స్ కఠినంగా అనిపించినా తీసుకోవాల్సిందే. అయినా ఏముంది చెప్పు, వాళ్ళు వెళ్ళిపోగానే సెట్ చేసిన కెమెరాని తీసుకుని నేను వచ్చేస్తాను కదా. ఈ లోపు పెళ్లి దగ్గర నువ్వు మేనేజ్ చేస్తూ ఉండు. నేను తీసుకొస్తాను విరాజ్, నువ్వు వెళ్ళు. ఫైన్, బట్ నువ్వు కేర్ఫుల్గా ఉండు. బులమా, ఎట్టా ఉంది? ఏంది బులమా అట్టా చూస్తున్నావు? ఈ డ్రెస్ కూడా బాలేదా ఏంది? శేఖర్ గారు, ఇది పర్ఫెక్ట్ లుక్, పర్ఫెక్ట్ పార్టీ వేర్. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. బులమా, నిజంగా అంత బాగుందా? 100% చాలా బాగున్నారు. పార్టీలో అంతా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. బులమా, నిన్ను మెచ్చుకోమని చెప్తాలే. నన్నెందుకు? నువ్వే కదా ఈ బట్టలు వేసుకోమని చెప్పింది. శేఖర్ గారు, ఏదో మిస్ అయింది. ఏంది బులమా? ఏంటబ్బా? ఎక్కడో ఏదో కొడుతుందే. షూస్ ఓకే. నువ్వు ఇప్పటి వరకు కష్టపడొచ్చావు, నేను హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. సో కష్టపడ్డ నీకు నేనే కష్టపడైనా సరే
టీ పెట్టిస్తాను, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. నమస్తే మేడం. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఆ ఫోన్ గురించి అడగడానికా? ఎలాగోలా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ ఫోన్ కొట్టేసి మీకు తెచ్చిస్తాను మేడం. నన్ను నమ్మండి మేడం. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. నువ్వు ఆ ఫోన్ నాకు తెచ్చివ్వకపోయినా పర్లేదు. చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా? అడగండి మేడం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తాను. ఆ మొగుడు పెళ్ళాలు ఎక్కడుంటున్నారో వాళ్ళ అడ్రస్ నాకు చెప్తావా? అడ్రస్సా? అంటే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని నన్ను పక్కకు తప్పించి నువ్వు డైరెక్ట్ గా ఫోన్ కొట్టేద్దామనుకుంటున్నావా? అంత తేలిగ్గా నేనెందుకు చెప్తాను అడ్రస్? ఏంటి ఆలోచిస్తున్నా? వాళ్ళ అడ్రస్ చెప్పు. అంటే వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు మేడం. తెలీదా? ఆ రోజు నేను వీడియో కాల్ చేసినప్పుడు నీ ఫోన్లో వాళ్ళని చూపించావు కదా. అంటే అప్పుడు వాళ్ళున్న అడ్రస్ తెలుసు మేడం. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మారిపోయారు కదా, ఆ కొత్త అడ్రస్ తెలియదు అంటున్నాను. ఏంటి, వాళ్ళు ఇల్లు మారారా? అవును మేడం. నిన్న ఫోన్ కొట్టేద్దామని చెప్పి ఆ అడ్రస్కి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేశారంట. ఆ బాలానగర్ వెళ్ళిపోయారు. బాలానగర్ వెళ్ళిపోయారా? అవును మేడం. మరి బాలానగర్ అడ్రస్ కనుక్కోకపోయావా? అడిగాను మేడం, తెలీదని చెప్పారు. వాళ్ళ గురించి మీరేం టెన్షన్ పడకండి మేడం. వాళ్ళు బాలానగర్లో ఎక్కడున్నా సరే నేను తెలుసుకుంటాను. బాలానగర్ మొత్తం జల్లెడి పట్టి వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరున్న ఫోన్ కొట్టేసి అది తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. సరేనా మేడం? ఓకే, ఆ పనేదో తొందరగా చేయి. నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాను. అలాగే మేడం, తొందరలోనే ఆ పని పూర్తి చేస్తాను. ఓకే. సాయి మేడం, మీరు అడగగానే వాళ్ళ అడ్రస్ చెప్పడానికి నేనే ఇన్నోసెంట్ ఫెలోని కాదు, కన్నింగ్ ఫెలోనే. ఇదేనా నీ ప్రారంభం? నాకేమనిపిస్తుందంటే ఆట పూర్తయ్యేసరికి ఒక్కరు కూడా క్షేమంగా మిగలరు అని. అత్తయ్య చెప్పింది నిజం ఎక్కడవుతుందో. నేను ఈ సవాల్ని అంగీకరించి తప్పైతే ఏం చెయ్యలేదు కదా. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు భీమ్. నీ సవాలుని వెనక్కి తీసుకో. మనం ఏదో ఒక బస్తీలో ఉండొచ్చు. లేదు, భువన్ బాబాయ్ హంతకుడికి శిక్ష పడి తీరాల్సిందే. ఇక అందుకోసం ఇదొక్కటే మార్గం ఉంది. ఈ పోరాటం తేలికైంది కాదని, కష్టమైందని కూడా నాకు తెలుసు. బహుశా అన్నింటికంటే కష్టమైంది కావచ్చు. అయినా సరే నేను వెనకడుగు వెయ్యను. నేనిప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికైనా ఎవరైనా వెనకడుగు వెయ్యాలి అనుకుంటే వాళ్ళు వెనక్కి తప్పుకోవచ్చు. కానీ నేను మాత్రం తప్పుకోను. నేను చివరి శ్వాస దాకా తప్పుకోను. పోరాడతాను, అలాగే గెలుస్తాను కూడా. ఇప్పటికీ అందరికీ దెబ్బలు తగులుతాయనే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? లేదు రమా, ఎవరికో దెబ్బ తగులుతుందని నేను ఆందోళన పడ్డం లేదు. అయినా కూడా ఈ దెబ్బలు, అలాగే ఈ దెబ్బల వల్ల కలిగే బాధను భరించడం వీళ్ళందరూ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే భువన్ బాబాయ్ లాగే వాళ్ళంతా ఇంకొకరిని కూడా చెట్టుకి వేలాడదీస్తారు. ఒకవేళ రేపైనా ఇంకొకరు చెట్టుకి వేలాడుతూ కనిపించకూడదని మనం గనక కోరుకుంటే గాయాల్ని భరించడం అలవాటు చేసుకోక తప్పదు. ఏదైనా ఊరికే మారిపోదురమ్మా. అందరూ కోరుకున్నప్పుడే మారుతుంది. అందరూ కోరుకోవాల్సి ఉంటుంది. అందరూ కోరుకోవాల్సి ఉంటుంది రమా.
అందరూ కోరుకోవాల్సి ఉంటుంది. నాకు ఎందుకు భయమేస్తుంది? కొంపదీసి సవాళ్ళను అంగీకరించి నేను తప్పు చేయలేదు కదా. అసలు భార్యాభర్తలు కలిసి ఉంటే చూసి భరించలేకపోతున్నావు చూడు. నీకెలాగో మొగుళ్ళేడని ఇంట్లో ఎవ్వరికి మొగుళ్ళు లేకుండా చేయాలని చూస్తున్నావా ఏంటి? ఒసేయ్, నువ్వు కన్న కూతురువేనా? తల్లితో అలా మాట్లాడకూడదే. చెప్పుకోవడానికి ఎవ్వరూ లేనప్పుడు తల్లితోనే చెప్పుకుంటారు. అయ్యో భగవంతుడా, శత్రువే కూతురులా పుడితే ఇంత టార్చర్ ఉంటుందా స్వామి? సిట్టి తలుపు తీ సిట్టి. అల్లుడు ఇదిగో అల్లుడు తలుపు తీ అల్లుడు. బాబాయ్ సానా పట్టకేసిందే. బా లే లే ఏడు బాబు ఇది. రాత్రంతా జాగరణ చేయించావు, స్వల్పం లేదన్నట్టు మళ్ళీ పొద్దునే మొదలెట్టావా? నా మామూలు నాకు ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళు. మామూలేటే బా శోభనం జరగక ఉందంటే ముద్దులెట్టి మురిసిపోయేవాడివే. ఇప్పుడు కూడా ముద్దులతోటే మురిసిపోతావా అంటే? ఎంత మాట అన్నావు చిట్టి, నిన్ను ఏదో మాట ఉడుచుకున్నాను. ఏడు బావా పొద్దు పొద్దున రవిచంద్ర, అరే రవిచంద్ర తలుపు తీరా. సిట్టి నీకేం కాలేదు కదా? సిగ్గుపడుతున్నావేంటి? అంటే అక్క ఇక్కడ మన కోపం మునిగిపోయింది. అక్క 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 రాక బేగ రాక అక్క బేగ రాక. దేవుడా, అక్క 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 రాక రే. కొంపలు మునిగిపోయినాయి అక్క. ఏమైందిరా? కూర్చో. ఆయన వచ్చారనుకున్నాను. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే రాముడికి సీతకి మధ్య వచ్చినంత ఎడబాటొచ్చేసింది. శ్రీకర్ గారు మళ్ళీ ఫోన్ చేయలేదా? ఆయన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏంటో. లవ్ మ్యారేజ్ అంటే పెద్ద ఫ్యామిలీస్ లో అంత తొందరగా ఒప్పుకోరు కదా. దేవుని దయ వల్ల అంత బాగా జరుగుతుందని అనుకుందాం. గీత, ఒక్కసారి అక్కతో మాట్లాడాలి. మీ బావ పక్కనే ఉంటే లాస్ట్ టైం మిమిక్రీ చేసినట్టు ఇప్పుడు చేయాలి. అవసరమా? అది తర్వాత సంగతి. ముందు నువ్వు కాల్ చేయి. రింగ్ అవుతుంది. గీత, అవని ఏమైనా ఫోన్ చేసిందా?
నేనే అక్క. అవని, నీ ఫోన్ కోసమే ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నావు? చెన్నైలో శ్రీకర్ దగ్గరేనా? హైదరాబాద్ వచ్చానక్క. అవునా? ఇక్కడికెందుకొచ్చావు? అటు సురేంద్ర గాని ఇటు మీ బావ గాని చూశాడు అంటే ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. ఆ సురేంద్ర గాని బావ గాని మరొకరి భార్య జోలికి వచ్చేంత సాహసం చేయలేరక్క. ఏమన్నావు? అవునక్క, ఇప్పుడు నేను శ్రీకర్ గారి భార్యను. నిజంగానా? అమ్మో, అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏంది మని గోల? రాత్రి తిన్న దెబ్బలకి ఇంకా అరుస్తా ఉండవు? మరి ఓవర్ యాక్షన్ చేస్తాండవే. ఏందే ఓవర్ యాక్టింగ్? దెబ్బలు తిన్నది నేను, ఆ నొప్పి నాకు తెలుసు. రాత్రి తిన్న దెబ్బలు ఇంకా ఉన్నాయా ఏంది నీకు? మరీ చెప్తావు. ఏమే, నీకు అర్థం కాలేదా నా బాధ? చెప్పుకుంటే సిగ్గుచేటే. అసలు అసలు నా తల పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏంది, తలనొప్పిగా ఉండదా? తలనొప్పిగా ఉండదా? ఓ తూరిట చూడవే. చిన్నప్పుడు చందమావ కథలు చదువుకునేటప్పుడు కొమ్ముల దయ్యం ఉండేదట. అట్టా నీకు తలకాయంత కొమ్ములు వచ్చేసినట్టున్నాయే, బొడుపులు బొడుపులుగా. బలి తమాషగా ఉండదే. నేను ఇక్కడ తల వాసిపోయి బూడిపెలతో బాధపడతా ఉంటే నీకు సందమామ కదా ఉన్నట్టుండదా? నవ్వుతావా నువ్వు? నా కన్న కూతురివి కాదే నువ్వు, కసాయిదానివి. ఊరుకోమా, నువ్వు మరీ చెప్తావా? ఏదో నువ్వు బాధలో ఉండవో తమాషా చేస్తే నువ్వు కొంచెం నవ్వుతావని చెప్పిండా. నన్ను సీరియస్ గా తీసుకుని ఉంటుండవే. కానీ ఏ మాటకు ఆ మాటమా, నిన్నిట చూస్తుంటే నాకు భలే విచిత్రంగా ఉండదే. నాకైతే గొంతు పొంగడాలే గుర్తొస్తుండాయి. మా గొంతు పొంగడాలు ఇంట్లో చేసుకుని తింటే బాగుంటాయి కదా. తినవే నా తలకాయ మీద ఉన్నాయి కదా, ఈ కొరుకు తినే. చీ గబ్బు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టు అయిపోయి ఉండదే. నీకు ₹1,00,000 దొంగిలించి ఇచ్చేదానికోసం నన్ను తీసుకుపోయినావు. నువ్వేమో దెబ్బలు తప్పించుకున్నావు. ఆ దొంగ సచ్చినవుడేమో నన్నే పట్టుకుని కొట్టాడు. నిన్నక్కడ దెబ్బలు తినేటప్పుడు అరిసేదానికి కూడాలే. అమ్మో నొప్పి. అయ్యో, ఏందది నెత్తి మీద శాలువాల కప్పుకొని ఉంటుండవో? టీ గబ్బ గప్పునుండవే. ఇప్పుడు ఈ బొడిపెలతో అట్నే బయటికి వెళ్ళినానంటే రాత్రి దెబ్బలు తిన్నది నేనేనని తెలిసిపోద్ది కదా వాళ్ళకి. అవును కదా, ఇప్పుడెట్టా? అదే నాకు అర్థం కాలే. వాళ్ళు కొట్టిన కొట్టుడికి వాచిపోయి ఇంతంత వచ్చేసినాయి. ఈ బొడిపిన పోయేదంటే అమ్మా. ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఎట్ట పోగొట్టాలనో నాకు తెలుసు. ఎట్టా? ఉండట.
దుంపదగ కాలికి గాయమైనా ఇంకా గెంతుతోందేంటే? గెలిచేలా ఉంది. ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయండి ఆంటీ. ఇంకోటి. ఇంతకు మించి ఏం చేస్తానే? ఈ పోటీలో అదే గెలిచేలా ఉంది. ఛ! వెనక్కి రమ్మని చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు రాలేదు? ఎందుకు ముందుకు వెళ్ళారు? చిన్న విషయాన్ని పెద్ద చేయకు. నువ్వు రావడం అమ్మ చూసింది, ఏమైందో అని కంగారు పడుతోంది. మనం ఇక్కడ ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చుంటే లోపల సమాధానం చెప్పలేం. నా మాట విని పదా. లోపల ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నావు గాని నాకు జరిగిన అవమానం నీకు పట్టదా గురో? అను, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ కంట్రోల్ తప్పుతుంటాయి. అలాంటప్పుడు మనుషులైనా కంట్రోల్లో ఉండాలి కదా. నేను నా కండిషనింగ్లు ముందే చెప్పాను. నీ ఇంట్లో నాకే మాత్రం మనసుకి బాధ అనిపించినా నేనొక్క క్షణం ఉండనని నీతో చెప్పానా లేదా? అందుకే వెళ్ళిపోతున్నా. నాకు మాట పడాల్సిన అవసరం లేదు గురో. అను, ఇది అవసరం ఉందా లేదా అని కాదు, మన బాధ్యతలకు సంబంధించింది. నేను నా కుటుంబానికి ఎలా సమాధానం చెప్పాలో నువ్వు నీ కుటుంబానికి. చూడుగురో, నా కుటుంబం సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఈ విషయాన్ని పట్టుకుని నన్ను ఆపాలని చూడకో. అను, నువ్వు ఆగాలి, ఆగి తీరాలి. ఎందుకంటే నువ్వు నేను భార్యాభర్తలం. సారీ చెప్తే కూడా చాలదా? చెప్పు, ఇంకేం చేయమంటావు చెప్పు. అసలు ఎవరో చేసిన దానికి నువ్వెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నావు గురు? ఎవరో చేసిందానికా? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంది నేను ఇందాక నేను కోపడినందు కదా అని నేను నీకు చెప్పానా? నేనేదో నోరు జారి అన్నాను. నీకు నీ పెళ్ళామంటే వాళ్ళ మాలని ప్రేమ కాబట్టి నువ్వు ఓ మాట అన్నావు. ఏదో బాధతోనే అన్నావు గాని నా మీద కోపంతో కాదని నాకు అర్థమైపోయిందిలే. మరి నువ్వెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు? ఓ అద్దా, ఏముంది, మీ ఇంట్లో 2 కొరవి దయ్యాలున్నాయి కదా. ఆ అమ్మ కూతుళ్ళిద్దరూ నాతో సనా రాంగ్ గా మాట్లాడారు. రాంగ్ గా మాట్లాడారా?
దీపాల దేహముతో ధూపాల చంపేయకే నన్ను చంపేయకే నవ్వులతో చెరసాల నడుములో మధుశాల చంపేయకే నన్ను చంపేయకే కలముకు అందని అక్షరమా కవితలు తెలుపని లక్షణమా బాపుకే దొరకని బొమ్మవే బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్న ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ జన్మధన్యమే నీ చిక్కని దేహాన్ని హత్తుకున్న చీరరైగా నేసిన చేతులది గొప్ప పుణ్యమే నిదురకు మెలకువ తెచ్చే అందం నీవేలే మరువడమంటే మరణములే చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే నన్ను చంపేయకే ఏ రుణమో వేల వేల ఏళ్ళు వేచి తెలుగు నేలనిలా ఎంచుకుందిలే ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపస్సు చేసి నీ పలుకు నడకనిలా కాకొచ్చి తినేసింది కదా, పదండి పదండి మనం వెళ్ళి తినేద్దాం. నిజంగా కాకొచ్చిందా నాన్న? వచ్చింది పూజ. నేనే నా చేత్తో అన్నం తినిపించా. నేను నీళ్లు తాగించాను. నేను మూత తుడిచానమ్మా. ఏంట్రా అలా చూస్తుంది? కరెక్ట్ గానే మేనేజ్ చేసాం కదా. కొంచెం ఓవర్ యాక్షన్ చేసామేమో అనిపిస్తుంది. మీరంతా అబద్ధం చెప్తున్నారు. కాకి వచ్చుంటే ప్లేట్ లో ఖాళీ లేదు కాబట్టి పిండి మీద వాలాలి కదా. వాలితే కాకి కాళ్ళ ముద్దులుంటాయి కదా. ఇక్కడ లేవే. కాకితో పాటు కాకి వేలు ముద్దలు కూడా ఎగిరిపోయాయా? చెప్పానా దొరికిపోతారని? ప్రాంక్ పేరుతో ఇలా మోసం చేయడం తప్పు. మోగజీవి కోసం పెట్టిన అన్నం మనం తినేయడం పాపం. దీని దేవుడు క్షమించడు. పులిమామ, అమ్మా గరుడ పురాణం తీ. రెడీగా ఉందమ్మా. ఒక్క ఆటో కూడా రావడం లేదే. కారులో బయలుదేరితే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారని చెప్పా పెట్టకుండా వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయడం? పోలీస్ అన్నకు ఫోన్ చేస్తాను. ముద్దాయిని రేపు కోర్టుకి తీసుకెళ్ళాలి. సరే సార్. హలో నైనమ్మా.
అన్నా ఎక్కడున్నారు? స్టేషన్ దగ్గర ఉన్నాను. పర్లేదు చెప్పమ్మా. భూషణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బస్తీలో ఉండొద్దని చెప్పాలనుకున్నాను. ఎందుకమ్మా, ఏమైంది? బాబు గారికి అడ్రస్ దొరికిందట. వెతుక్కుంటూ వెళ్లారన్నా. వాట్? అవునన్నా, భూషణ్ దొరికిపోతే నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది. విశాల్ గారు వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అవుతుందన్నా. బస్తీలో అడ్రస్ అంత ఈజీగా దొరకదు, గందరగోళంగా ఉంటుంది. అతను పట్టుకునే లోపే మనం భూషణ్ని తప్పించేయాలి. అవునన్నా, నేను కూడా ఆటోనో క్యాబో పట్టుకుని వచ్చేస్తాను. మీరు బయలుదేరిపోండి అన్నా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఎక్కువ. సరే సార్. చింతల బస్తీకి పోనీ. సరే సార్. ఇంకా అలాగే వస్తుంది. ఇటువైపు ఒక్క ఆటో కూడా. అకౌంటెంట్ మురళీనా? మురళి. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాంక్ పని ఉంది మేడం. పర్లేదు చెప్పండి. అర్జెంటుగా చింతల బస్తీకి వెళ్ళాలి. దిగబడతావేమో అనుకున్నాను. ఓ పని చేయండి మేడం, బ్యాంక్ దగ్గరే కదా, నేను నడిచి వెళ్తాను, మీరు బండి తీసుకెళ్ళండి. అయ్యో, మరి నువ్వు? 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను మేడం, మీరు తీసుకెళ్ళండి ప్లీజ్ మేడం. ఇక్కడ అప్పుడాలు ఎవరు పెట్టారు? అప్పుడాలు తెచ్చుకున్నావేంటి? ఓహో, బయటికి పోతే అప్పుడాలమ్మి బతకాలని ముందే రెడీ చేసి పెట్టుకున్నావన్నమాట. ఊర్మిళ అక్కతో మాట్లాడటం అన్నది వినేసిందా? బాగున్నాయి అప్పడాలు. ఎలా అమ్ముతావు? ఒకసారి ట్రై చేయి. అప్పుడాలు అమ్ముకునే కర్మ నాకేం పట్టలేదు, నీకే పట్టబోతోంది. ఇప్పుడే నిన్ను ఎలా బయటకు పంపిస్తానో చూడు. చెయ్యి, ఎవరికి చేస్తావో చెయ్యి. నీ టైం బాగుండి నిన్న నా కొంట్లో బాగోలేక కళ్ళు తిరిగి పడిపోయానే. లేదంటే నిన్ననే బయటకు పోవాల్సింది. నువ్వు కూడా ఎప్పుడూ బయటికి పోవాల్సిందానివే. నీ ముక్కు పిండి కక్కించాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అందుకే ఇంకా ఇక్కడున్నావు. సరే, మావయ్య గారి షష్ఠి పూర్తా? షష్ఠి పూర్తి అదయ్యే లోపు ఎవరు ఉంటారో, ఎవరు బయటకు పోతారో చూద్దాం. అది చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.